నిన్న మేయర్ సురేష్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎంపీ అయితేనేమి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజీనామా చేస్తారని చెప్పి ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. వాళ్ళ సొంత మీడియానే పబ్లిసిటీ చేసుకుంటూ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోతాడు, ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి పోతాడని చెప్పడం జరిగింది. గతంలో కూడా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసింది. వాళ్ళకి అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా, అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి. వాళ్ళ మాదిరి లేనిటి ఉన్నట్లు, ఉన్నాయి లేనట్లు ఎవరు కూడా తెలియజేయరు. కాబట్టి సురేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా. అదేవిధంగా నిన్న శాండ్ గురించి మాట్లాడాడు. శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, కార్మికులైతే రోడ్లను పడ్డారు. కాబట్టి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే వైసీపీ నాయకులు శాండ్ను ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా కార్మికులైతేమి, భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక. ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు 750 రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గుచేటు. ఆ రోజు మేయర్ గారు అయితేనేమి, రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, అంజోద్ ఖాన్ అయితేనేమి, అంజోద్ భాష అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు, దోచుకున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, అదేవిధంగా ఎర్రచందనం దోచుకున్నారు. ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు ఈ దినం 3 నెలలు 30 రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం. ఇప్పటికైనా మేయర్ గారు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా అమ్మఒడి, గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి ఒక్కరు కూడా వేశాను, నేను అమ్మఒడి వాళ్ళ అకౌంట్లో వేశానని చెప్పాడు. కానీ అమ్మఒడి ఎవరి అకౌంట్లో వేసావని అడుగుతున్నాను. ఈ దినం కూడా చాలామంది తల్లులు అమ్మఒడి కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ అకౌంట్లో లేదు. ఆయన అకౌంట్లో కొట్టింది జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోనా, వైసీపీ నాయకుల అకౌంట్లోనా, వాళ్ళ ఎమ్మెల్యేల అకౌంట్లోనా, మేయర్ గారి అకౌంట్లోనా, ఎవరి అకౌంట్లో కొట్టారో ముందు అది తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము మాట చెప్పిన ప్రకారం అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులైతేనేమి అందరూ కూడా పాత బ్యాలెన్స్తో సహా 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీ మాదిరి మాట తప్పడము మా నాయకునికి అలవాటు లేదు. మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం ఈ ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందులు ఉండి ఈ రాష్ట్రాన్ని అమ్మి పారేసిన ఆయన కష్టపడి ఆ దినం చెప్పిన మాట ప్రకారం అందరు కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ దినం 30 రోజులు కాకముందే మీరు చెప్పినది కూడా ఇంకా ఇవ్వలేదు, ప్రజలకు మోసం చేస్తున్నారండి. సిగ్గు లేకుండా మేయర్ గారు మాట్లాడుతున్నారు. ప్రజలకు న్యాయం చేసేది ఎవరు, మోసం చేసేది ఎవరని ప్రజలకందరూ కూడా తెలుసు. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే చాలా బాధాకరం. ఎందుకంటే మిమ్మల్ని తరిమి కొట్టి ప్రజలు ఈ దినం దాదాపు 90% తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావడం అధికారంలోకి జరిగింది. అయినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు ఎక్కువ లేదు. మీరు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తాడు, అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళతో ఆయన ప్రజలకైతేనేమి,
అభివృద్ధి అయితేనేమి చేస్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందే కాబట్టి ఈ దినం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాం. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, ఇసుక అయితేనేమి ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తాము, ఇబ్బంది కలగనేమని చెప్పి తెలియజేస్తాం.